హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు కాకరకాయ కూర ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా కాకరకాయని దోరగా తొక్క తీసి దానికి పిక్కలు ముద్ర పిక్కలు అయితే తీసిపారండి, లేతవైతే ఉంచుకోండి మీ టేస్ట్ తగ్గట్టు. తర్వాత ఉల్లిపాయలు దోరగా వేపుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ తర్వాత కాకరకాయని కొద్దిగా మగ్గే వరకు వేపుకున్న తర్వాత కారం సాల్ట్ వేసుకొని బాగా వేపిన తర్వాత టమాటీ వేసుకోవాలి. అందులో టమాటీ వేసుకొని టమాటీ కూడా మగ్గాలి, మూత పెట్టి మగ్గించిన తర్వాత దాంట్లోనే కొంచెం వాటర్ కూడా వేసుకోండి. వాటర్ వేసుకొని నేను అన్నంలో కలుపుకొని తింటే సూపర్ అంటే సూపర్. నెక్స్ట్ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. చికెన్ని మనం శుభ్రంగా మ్యారినేట్ చేసి ఉప్పు కారం కలిపి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కుక్కర్లో వేపి తగినంత టమాటీ వేసుకొని జ్యూసీగా ఉంటుంది కాబట్టి టమాటా కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను నేను. బాగా వేపి దాంట్లోనే పసుపు అండ్ కారం అండ్ ఉప్పు వేసుకొని బాగా వేపాలి. తర్వాత గరం మసాలా పౌడర్ వేసుకోవాలి, 1 స్పూన్ గరం మసాలా పౌడర్. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి, తగినంత ధనియాల పొడి వేసుకున్న తర్వాత దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా దోరగా వేపాలి. వేపిన తర్వాత అందులో చికెన్ కలపాలన్నమాట. చికెన్ వేసుకొని బాగా మన ఉప్పు కారం బాగా పట్టేలాగా చికెన్ని మనం వేపుకోవాలి. చికెన్ బాగా వేపాలి. ఎందుకు ఒక్కోసారి 2 కూరలు ఎందుకు వండిందా అని మీకు చెప్తాను లాస్ట్లో. ఇందులోనే పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకున్న తర్వాత దాన్ని బాగా వేపి వాటర్ వేసి తగినంత సాల్ట్, టేస్ట్ ఉందో లేదో సాల్ట్ వేసుకున్నాను. వేసిన తర్వాత కొత్తిమీర లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని దాన్ని సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటాయి. ఎందుకంటే నేను ఒకే వీడియోలో 2 వీడియోలు ఎందుకు చేశానంటే నాకు కాకరకాయ కూర అంటే ఇష్టం, మా ఆయనకి ఇష్టం లేదు. దానివల్ల నేను 2 కూరలు వండాను. నేను మా ఆయనకి చెప్పలేదు నేను కాకరకాయ కూర వండానని. మా ఆయన నన్ను ఏమన్నారంటే 2 కూరలు సొమ్మంతా ఇలాగే కూరల మీద వండు అనేసి అన్నారు. సరే తిన్నన్నారు కదా కాకరకాయ కూర, తిన్నారని చూశాను. తర్వాత కుక్కర్ మీద మూతెట్టి విజిల్ పెట్టేసిన తర్వాత 4-5 విజిల్ వచ్చిన తర్వాత మనం ఆపేసుకోవచ్చు. ముక్క ఉడికిపోద్ది, ఎందుకంటే మనం ఫ్రై చేస్తాం కదా. తింటారా చూశాను కాకరకాయ కూర వేసుకుంటారు కదండి, ఇంకంతే కాకరకాయ నాకు వద్దు పక్కన పెట్టి వద్దు అని చెప్పి చికెన్ వేసుకొని తిన్నారు తప్ప కాకరకాయ. మీకు ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి. నాకు చాలా ఇష్టం. ఎంతమందికి కాకరకాయ అంటే ఇష్టం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.